వేదాంత విజ్ఞానము పాఠం 53 గాయత్రి మంత్రం. విశ్వామిత్ర ఋషి తన ప్రత్యక్షమైన రూపాన్ని ధ్యాన శ్లోకంలో ముక్తా విద్రుమహేమనీల అంటూ వివరించాడు. పరమాత్మ యొక్క 4 పాదములు, పాదం అంటే భాగము, 1 విశ్వపాదము, 2 అమృత పాదము, 3 దివ్య పాదము, పైన 4వ పాదము విరాట్ పురుషుని రూపము, పురుష సూక్తము. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి త్రిపాదో ఉదయిత్ పురుష అని శృతి చెప్పుతున్నది. అనగా పరమాత్మయే సర్వమును వ్యాపించి ఉన్నాడు అని. సర్వం ఖలిద్వం బ్రహ్మ, సర్వశబ్దము బ్రహ్మవాచకము. అటులనే గాయత్రి వా ఇదం సర్వం అను వాక్యము గాయత్రి సర్వాత్మకమని బోధించినది. కావున సహితు అని చెప్పబడిన సర్వాత్మకము, ఆయన శక్తి స్వరూపము సర్వేశ్వరి గాయత్రి సర్వాత్మకము. ఆయనను పురుషశక్తిగా మంత్రానుష్ఠానం జరిగితే స్త్రీ శక్తిగా గాయత్రి రూపంలో సాక్షాత్కారం జరిగినది. కావున సవితు అను పదమునకు పరమాత్మనియు ఆయన శక్తి అయిన సవిత గాయత్రి రూపమును వ్యక్తమైనదియు అర్థము. ఇదే కార్యరూపమున కారణ బ్రహ్మోపాసన విహితమై కావచ్చున్నది. ఇప్పుడు గాయత్రి మంత్రమునకు ప్రతిపదార్థం అన్వయం చేద్దాం. ఓం భూః భువః స్వః తత్ సవితుః వరేణ్యం భర్గః దేవస్య ధీమహి ధియః నః ప్రచోదయాత్. ఓం ఏ పరమేశ్వర, భూః భువః స్వః ఈ 3 వ్యాహృతులు 3 లోకముల అందును ఆ పైనను వ్యాపించిన నీవు సత్ చిత్ ఆనంద స్వరూపమైన తత్ సవితువు ఆ పరమాత్మవు. దేవస్య వరేణ్యం భర్గః సకల జగత్తును సృష్టించి ప్రకాశింపచేయు నీ విజ్ఞాన స్వరూపమును ధీమహి ధ్యానించుము, ఉపాసించుము. యహ సర్వేశ్వరుడు నీవు, నహ మా యొక్క ధియః బుద్ధులను ప్రచోదయాత్ సత్కర్మల యందు ప్రేరేపింపుము. ఇట్లు గాయత్రి మంత్రము ద్వారా సర్వేశ్వరుని యొక్క విజ్ఞాన స్వరూపాన్ని ఉపాసించుతున్నాము. విజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మజ్ఞానము కలిగినచో ఇంకనూ కోరదైనదేమిది? అట్టి జ్ఞాన సంపాదనకు ఉపయుక్తమైన మంత్రము గాయత్రి మంత్రము. దేవత సవిత స్త్రీ రూపము, పరమేశ్వరుని పరాశక్తి రూపము. ఇది స్వయం ప్రకాశము, బ్రహ్మజ్యోతి, పరంజ్యోతి, సర్వమంత్రములకు పరమైనది. పరమేశ్వరుని లలితా సహస్రనామంలో సర్వజ్ఞ, సాంద్రకరుణ, సమానాధిక వర్జిత, సర్వశక్తిమయీ, సర్వమంగళ, సద్గతిప్రద, సర్వేశ్వరి, సర్వమయీ, సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రరూప అని 1000 నామములతో వర్ణించబడినది. ఇది గాయత్రి మంత్ర వివరణ. స్వస్తి.